లార్డ్ హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాల వైపు మన యొక్క ధ్యానాన్ని మనం తీసుకొని వెళ్దాం. పరిశుద్ధాత్మని గూర్చినటువంటి విషయములు మనం ధ్యానం చేస్తూ ఉండగా ఈ రాత్రి కాలము ఈ లోకంలో దేవుడు ఆశించినది కానీ నేటి తరములో అది దొరకని విషయం గురించి మనం ధ్యానించబోతున్నాం. ఈ లోకంలో నేడు ఏదైతే దేవుడు ఆశించాడో అది దొరకటం లేదు. అది దొరకకుండా మిగిలినవన్నీ కూడా దొరుకుతూనే ఉన్నాయి. దేవుడు కోరుకున్నటువంటి విషయం ఏమిటి? ఆయన కోరుకున్న విషయం ఏమిటంటే అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం కనిపిస్తుంది. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల యుందురని వారితో చెప్పాను. ఆయన కోరుకున్నటువంటి విషయం ఏమిటంటే భూదిగంతముల వరకు అందరూ కూడా సాక్షులుగా ఉండాలి. ఆయనకి సాక్షులుగా అనిపించాలి. కానీ నేడు లోకంలో ఈ సాక్ష్యము దాదాపుగా అంతరించిపోయింది. నేడు దేశంలో ఈ లోకంలో ఎవరి సాక్ష్యం వారు చెప్పుకుంటున్నారే కానీ ఇతరులు వారి గురించి సాక్ష్యం చెప్పటం లేదు. ఎవరి సాక్ష్యం వారి నోట వారే చెప్పుకుంటున్నారు, కానీ ఇతరులు అదే సాక్ష్యము వారి గురించి చెప్పటం లేదు. ఈరోజు సాక్ష్యం చెప్పేదానికి బదులుగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం జరుగుతుంది. ఒకరిని చెడుగా, ఆ వ్యక్తి ఇంకొకరిని చెడుగా, ఆ వ్యక్తి ఇంకొకరిని చెడుగా, అందరూ చెడుతనము గురించే మాట్లాడుతున్నారు కానీ సాక్ష్యము ఎక్కడ కనిపించటం లేదు. ఒకవేళ సాక్ష్యం కనిపిస్తుంది అని అంటే అది దేవుని తరపు నుంచి వచ్చినటువంటి సాక్ష్యము కనిపించక మనుషులు ఇష్టపడిన వారి గురించి సాక్ష్యం చెప్తున్నారు. నాకు ఇష్టమైన వ్యక్తి గురించి నేను సాక్ష్యం చెప్తున్నా, మీకు ఇష్టమైన వ్యక్తి గురించి మీ సాక్ష్యం చెప్తున్నారు. కానీ ఇందులో దేవుడికి ఇష్టమైనటువంటి సాక్ష్యం కనిపించటం లేదు. ఆ దేవుడు కోరినటువంటి సాక్ష్యము, ఆ దేవుడు కోరినటువంటి ఉద్దేశము ఈరోజు భూలోకంలో దాదాపు కనిపించట్లేదు. ఒకవేళ భూలోకంలో వేరొక ప్రదేశంలో ఏమైనా కనిపిస్తుందేమో కొంచెం, కానీ మన భారతదేశంలో మాత్రం కనిపించటం లేదు. ఈరోజు భారతదేశంలో ఎవరి గురించి మాట్లాడినా, ఒక వ్యక్తి గురించి ఎవరైనా కొంచెం మంచి మాట్లాడితే ఆ రెండో వ్యక్తి ఆ వ్యక్తిలో ఉన్న 100 చెడ్డ పనుల గురించి మాట్లాడతాడు. ఒక మంచి పని గురించి మాట్లాడితే వెనకాల తీసే 100 చెడ్డ పనులని, 100 చెడ్డ విషయములని వాటి గురించి తీస్తున్నారు. ఎటు వెళ్ళినా కూడా ఇదే కనిపిస్తుంది. అయితే దేవుడు కోరుకుంటున్నటువంటిది, మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. ఈరోజు సాక్షులుగా లేకపోవటానికి కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మని పొందుకోకుండా ఆయన పేరు మాత్రమే చెప్పుకుంటున్నారు. పరిశుద్ధాత్మని పొందుకోకుండా ఆయన పేరు మాత్రమే చెప్పుకుంటున్నారు. ఒక ఉదాహరణ మీకు చెప్పాలంటే, దాదాపు 1 సంవత్సరం క్రితం ఒక ఆయన చాలా హంగామాతో జీవించాడు. ఆయన ఎంత హంగామాతో జీవించేవాడంటే ఆయన కార్కి గవర్నమెంట్ నంబర్ ప్లేట్ ఉండేది. చిన్న కారు కాదు, పెద్ద కారు. లక్షలో కోటి వరకు ఉన్నటువంటి కారు వేసుకొని తిరిగేవాడు. ఆయన వెనకాల అటువంటి కార్లు ఒక 4-5 తిరిగాయి.
ఆయనతో పాటుగా కొంతమంది గన్స్ పట్టుకున్నటువంటి బాడీ గార్డ్స్. ఆ బాడీ గార్డ్స్ కూడా ఆయన కొనుక్కున్న ప్రైవేట్ వాళ్ళు కాదు, గవర్నమెంట్ ఎస్కాట్. అది గవర్నమెంట్ ఎస్కాట్. ఆయన ఏ స్టేట్కి వెళ్ళినా కూడా తన యొక్క హోదాను చూపించేవాడు. కలెక్టర్స్, గవర్నర్స్ కూడా ఆయన్ని కలవడానికి వచ్చేవాళ్ళు. ఇలాగ ఆయన హంగామాతోటి చాలా కాలం జీవించాడు. ఆ తరువాత ఒకరోజు ఆయన ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఒక ప్రశ్న ఒక గవర్నమెంట్ అధికారికి డౌట్ వచ్చి అడిగాడు. అడిగినప్పుడు ఈయన దగ్గర సమాధానం లేదు. ఈయన గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఈయన అసలు గవర్నమెంట్ తోటి సంబంధం లేనివాడు, ఏ జాబ్లో లేడినా, ఏ పోస్టు లేదు, ఆ గవర్నమెంట్ వెహికల్ కాదు, నంబర్ ప్లేట్ అయింది గవర్నమెంట్ ఇచ్చింది కాదు, ఏది కూడా అయింది కాదు. కాకపోతే ఆయన ఎలా సృజించుకున్నాడంటే కలెక్టర్లు, గవర్నర్లు కూడా మోసపోయి ఆయనకి సలాము కొట్టి ఆయనకి సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు. అలా మీటింగ్స్ నడిపించి ప్రజల దగ్గర నుంచి, నేను ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో నేను హై పోస్ట్లో ఉన్నాను, నీ ఫైల్ ముందుకు పాస్ కావాలంటే నేను నడిపిస్తానని చెప్పి ఆయన కోట్లు తీసుకునేవాడు. చివరికి ఆయన దొరికిపోయాడు. ఒకవేళ ఆయన నిజముగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పని చేసేవాడైతే ఆయనకు పని చేపించే అధికారం ఉండేది. ఈరోజు పేరు వాడుకున్నాడు కానీ అధికారం ఆయన దగ్గర లేదు. ఒకరోజు దొంగ దొరికిపోయాడు. నేడు పరిశుద్ధాత్ముడిని కూడా అధికారము లేకుండా పేరు వాడుకుంటున్నారు అందరూ కూడా. పరిశుద్ధాత్ముడు కలిగినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మీరు భూదిగంతముల వరకు వెళ్ళి నాకు సాక్షులుగా నిలబడతారు. ఈరోజు చెప్పాల్సినటువంటి విషయం ఏమిటి? ఈరోజు మనది బయటికి పోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, మన సాక్ష్యం ఒక్కటే బయటికి వెళ్ళాలి. మన సాక్ష్యం ఒక్కటే బయటికి వెళ్ళాలి, ఇంకేమి బయటికి వెళ్ళకూడదు. పరిశుద్ధాత్ముడిని దేవుడు మన కొరకు, మనుషులమైన మన కొరకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన మనము సాక్ష్యము సంపాదించుకోవాలి. క్రైస్తవులైనటువంటి మనం ఈరోజు అన్ని సంపాదించుకుంటాం, దేవుడి దగ్గర నుంచి అన్ని అడిగి తెచ్చుకుంటాం, తెచ్చుకోవాలి కూడా. ఆ దేవుడి దగ్గర నుంచి అడిగి తెచ్చుకోవాలి. ఆయన అడిగినప్పుడు ఇస్తానని కూడా వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి అడగాలి, వెళ్ళి ఆయన తలుపే తట్టాలి. ఎవరో తలుపు తట్టకూడదు, కేవలం దేవుడి తలుపు మాత్రమే తట్టాలి, తెచ్చుకోవాలి. మనకు కావలసినవన్నీ కూడా తెచ్చుకోవాలి, మనకు అవసరమైనవన్నీ కూడా మనం తెచ్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. తెచ్చుకున్న తర్వాత అన్నిటికీ మించి మనం తెచ్చుకోవాల్సింది ఏమిటి అని అంటే ఆయన సాక్ష్యము. క్రైస్తవుడిగా లోకంలో సంపాదించవలసినటువంటి ఏకైక వరము, ఏకైక ఆస్తి అదేమిటనంటే సాక్ష్యమై ఉన్నది. అది సాక్ష్యము. మన రాజకీయ నాయకులు అక్కడెక్కడ కనిపిస్తూ ఉంటారు. అకస్మాత్తుగా ఏదో ఒక గుడిలో కనిపిస్తారు. వారు ఎప్పుడన్నా ఏదో చర్చిలో కనిపించినప్పుడు వారు ఒక బైబిల్ పట్టుకొని వెళ్తే చర్చిలోకి, లేదా చర్చిలో కూర్చొని అలాగ చేతులు జోడించుకొని ప్రార్థన చేస్తూ ఉంటే క్రైస్తవులైన మనము దాన్ని చూసి పరలోకం కంటే ఎక్కువగా చాటింపు చేసేది మనమే. మనం ఎంత చాటింపు వేస్తామంటే బోధిగంతముల వరకు మనం ఆ సాక్ష్యమును పంపిస్తూ ఉంటాం. ఈ రోజులలో క్రైస్తవులు, ఈ రోజులలో నాయకులందరూ కూడా గుడికి వెళ్తారు, ఈరోజు చర్చ్కి వెళ్తారు. ఎందుకంటే ఎలక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి 4 మాటలు బైబిల్లోంచి తీసుకొని నేర్చుకొని ఆ 4 మాటలతోటి చర్చిలకు వెళ్ళి కూర్చుంటున్నారు. చర్చిలో ఉన్న వాళ్ళకి ఎవరన్నా ఒకవేళ సినిమా స్టార్ ప్రభు దగ్గరికి వచ్చారంటే, స్పోర్ట్స్ స్టార్ ప్రభు దగ్గరికి వచ్చారంటే, రాజకీయ నాయకులు ప్రభు దగ్గరికి వచ్చారంటే, లేదా ఎవరికైనా బిజినెస్ మ్యాన్ ప్రభు దగ్గరికి వచ్చారంటే, ఇంకెవరన్నా కావచ్చు, లేకుంటే ముస్లిం వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారంటే ఒక పెద్ద వింత. అదొక వింత. అంత వింత చేయకూడదు, దానిని అంత వింత అవసరం లేదు. ఒకవేళ ఇదే చూసినట్లయితే పరిసయ్యులుగా ఉన్నటువంటి ఆ దినములలో అబ్రహాము సంతానము
క్రైస్తవులుగా మార్చబడినటువంటి అబ్రహాము సంతానము ఈ 2 సాక్ష్యములు కలిగిన వారే. అందుకు యోహాను అడుగుతున్నాడు, రాబో ఉగ్రత నుండి బుద్ధి తప్పించుకొనుటకు మీకు బుద్ధి నేర్పిన వాడు ఎవరని పరిశీలన అడుగుతున్నాడు. అడిగేటప్పుడు మామూలుగా మాట్లాడటం లేదు, సర్ప సంతానమా అని చెప్పేసి అడుగుతున్నాడు ఆయన. సర్ప సంతానం అంటే అంత భయంకరమైనటువంటి వక్ర జనమైనటువంటి ఆ ప్రజలను చూసి అంటున్నాడు ఆయన, మీరు మారు మనసు పొందారా? ఆయన చప్పట్లు కొట్టించలేదు యోర్దాను నదిలో. బాప్తిస్మిచ్చి యోహాను శభాష్ అని అనలేదు, దేవానికి స్తోత్రం అని కేకలు వేయలేదు, సంతోషించి అందరికీ చెప్పలేదు, ఇదిగో కఠినమైనది అనుకున్న మనము జరిగింది చూడు అని చెప్పేసి అందరిని పిలిచి చూడు, ఇచ్చుడు సాక్ష్యం ఇచ్చుడు ఎవరికి చెప్పలేదు. ఆయన వచ్చే వాళ్ళని తిట్టి అడుగుతున్నాడు ఆయన, సర్ప సంతానమా అని అంటున్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? 50 సంవత్సరాల నుంచి గుడిలో ఊడ్చే వాళ్ళని, తుడిచే వాళ్ళని, కడిగే వాళ్ళని, పని చేసే వాళ్ళని వెనకాల పడి అది చేసి ఇది చేసి సేవ చేసి నడుము పోగొట్టుకున్న వాళ్ళని పక్కన పెట్టేసి ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే సింహాసనాలు వేసి కూర్చోబెడతాం. మనం సింహాసనం వేసి కూర్చోబెడతాం. పోయారు, వీళ్ళందరూ పోయారు. నువ్వు బాత్రూమ్ వరకే నువ్వు పరిమితం, నువ్వు బాత్రూంలో కడుగుతా ఉండు. నువ్వు వంటగది వరకే పరిమితం, నువ్వు అక్కడే కడుగుతూ ఉండు. నువ్వు పోస్టర్లు ఇటు వరకే నువ్వు పరిమితము. ఏమిటి అని అంటే ముస్లిం, ఏమిటి అని అంటే సినిమా స్టార్ వచ్చాడు, ముస్లిం వచ్చేసాడు, రాజకీయ నాయకుడు వచ్చాడు కాబట్టి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు సంపాదించాలనుకున్నటువంటి సాక్ష్యం నువ్వు చంపేసావు ఈరోజే. ఇప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే పోస్టర్ కట్టుకొని నడుస్తూ ఉంటారు. ఏం పోస్టర్ అది? నేను యేసు ప్రభువుని అంగీకరించిన పోస్టర్ కట్టుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళ రక్షణ ఆ 3 నిమిషాలతోటే స్టార్ట్ అయిపోయి అక్కడే ఆగిపోయింది వాళ్ళ రక్షణ. ఇంక వాళ్ళు ఎదగరు పైకి. ఎందుకు ఈరోజు ఈ స్టార్లు ఎదగట్లేదనంటే ఈ పాస్టర్లు, ఈ క్రైస్తవులు ఎదగనివ్వటం లేదు. వాళ్ళని కుర్చీలేసి కూర్చోబెడుతున్నారు, సింహాసనాలు సోఫాలు వేసి కూర్చోబెడుతున్నారు. వీళ్ళని పిలిస్తే జనాలు వస్తారు, అందుకు వీళ్ళని పిలవాలి. వాళ్ళని పిలిస్తే జనాలు వస్తారు, అందుకు వాళ్ళని పిలవాలి. తీసుకొని వస్తున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు మీరే శక్తిని పొందుకుంటారు. ఎవరు అవసరం లేదు మీకు పిలవటానికి. ఆ పరిశుద్ధాత్ముడు ఒక్కడే చాలు ఆకర్షించుకోవడానికి, ఆయనే పిలుచుకొచ్చుకుంటాడు. సో సాక్ష్యము ఈరోజు అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా సంపాదించవలసింది ఏమిటంటే సాక్ష్యం. ఇది సాక్ష్యము కాదు, ఇది సాక్ష్యం కాదు. వాళ్ళు అలాగే ఆ నటిస్తున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి నటిస్తూనే ఉన్నారు, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ప్రోగ్రాములు అన్నీ చేస్తూనే ఉన్నారు. వస్తున్నారు, పోతున్నారు, ఈ గుడికి వెళ్తున్నారు, ఆ గుడికి వెళ్తున్నారు, ఇవన్నీ జరుగుతున్న వాళ్ళు ఒక్క గుడిలో కూర్చోలేరు, ఒక పాస్టర్కి అధీనంలో ఉండలేరు, ఒక నియమమునకు కట్టుబడి వాళ్ళు ఉండలేరు. వాళ్ళకు కట్టుబడి ఉండలేరు. ఎందుకంటే వారి దగ్గర ఉన్నటువంటి డబ్బును చూసి, హోదాను చూసి ఈ సంఘాలు ఏం చేస్తున్నాయంటే వారిని సింహాసనాలు వేసి కూర్చోబెట్టినప్పుడు, వాళ్ళ డబ్బును ఆశించినప్పుడు వాళ్ళు మీ ఆధీనంలోకి లేకుంటే ఏదన్నా క్రమశిక్షణ ఆధీనంలోకి ఎందుకు వస్తారు? వాళ్ళు రారు. మనం సంపాదించవలసినది ఏమిటి ఈరోజు అంటే సాక్ష్యం ఒక్కటే సంపాదించుకోవాలి, ఇంకేమి సంపాదించదు. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా, ఎన్ని బంగ్లాలు సంపాదించుకున్నా, ఎన్ని వాహనాలు సంపాదించుకున్నా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకున్నా కూడా వాటన్నిటిని మించి సంపాదించుకోవాల్సింది ఏమిటి అనంటే సాక్ష్యం. హనన్యా, మిషాల్, అజరియా, దానియేలు ఈ 4 కనిపిస్తున్నారు. వారేమి సంపాదించారంటే వారు ఆ బబులోను దేశంలో గవర్నర్ పోస్ట్ని సంపాదించారు. గవర్నర్ పోస్ట్ని సంపాదించుకొని రాజ్యపాలకులుగా రాజ్యమును పరిపాలిస్తున్న వాళ్ళు. వారి తర్వాత ఏమి సంపాదించుకున్నారంటే దేవుడి కొరకు నిష్ఠగా జీవించిన వారనే సాక్ష్యంను సంపాదించుకున్నారు. విపరీత పరిస్థితులలో కూడా దేవుడిని విడిచిపెట్టినటువంటి సాక్షులుగా వారు నిలబడ్డారు. కొంచెం ముందుకు వస్తున్నాం. సౌలుగున్నటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు. ఆయన ఏమి సంపాదించుకున్నాడంటే ఆయన రోమా సైనికుడిగా లేకుంటే రోమా పౌరుడిగా అధికారాన్ని సంపాదించుకున్నాడు. ఆయన రోమా పౌరుడు అధికారం అంటే దాని ప్రివిలేజ్ ఏంటో మీకు చెప్తాను నేను. రోమీలో ఎవరికైనా కూడా పనిష్మెంట్ ఇవ్వచ్చు, కానీ ఆ రోమీలోకి ఇవ్వకూడదు. అందుకని అంటున్నాడు, నేను ఒకవేళ జైల్లో బంధించబడ్డానంటే నన్ను ఏ కారణం చేత బంధించారు? పౌలు శీలలో వారిద్దరు కూడా ఆరాధిస్తూ ఉన్నప్పుడు బంధకాలన్నీ తెగిపోయాయి.
అందరు పారిపోయారు అనుకుంటే పారిపోలేదు, ఇక్కడే ఉన్నారని చెప్పేశారు. కానీ పౌలు ఏమంటున్నాడు, నాకు రుజువు కావాలి, నన్ను ఎందుకు మీరు బంధించారు, నాకు హక్కు ఉన్నది. ఆయన తగ్గించుకోవట్లేదు. ఈరోజు ఆయన తను ఏమంటున్నాడు, నా అధికారం నేను ఉపయోగిస్తానంటున్నాడు. ఏమిటి అధికారము? నేను రోమియుడును. రోమియుడిని మీరు ఏ కారణం లేకుండా జైల్లో ఎలా వేశారు? ఇంకెవరినైనా పట్టుకొని వేయచ్చు మీరు. నాకు రోమియుడు అనేటువంటి అధికారం నాకు ఉంది, నా సభ్యత్వం నాకు ఉంది, పౌరస్థితి నాదది. నన్ను నీవు జైల్లో ఎందుకు వేసావని చెప్పి జైలు అధికారం నిలదీస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, అయిపోయింది వెళ్ళిపో అంటే, లేదు, వెళ్ళిపోవటం కాదు, రావాలి, నా ముందుకు రావాలి, నా ముందు నిలబడి నాకు చెప్పాలి, నువ్వెందుకు నన్ను లోపలేసావు. నిలబడ్డాడు ఆయన. నన్ను క్రైస్తవునిగా మీరు చూశారు, నేను క్రీస్తుని అంగీకరించిన వ్యక్తిని, క్రీస్తుని నేను ప్రకటిస్తున్న వ్యక్తిని, క్రీస్తుని ప్రకటించవద్దని చెప్పేసి నన్ను బంధించి మీరు లోపల వేశారు. కానీ దానికి సరైనటువంటి హేతు ఏమిటి? నేను రోమియుడిని, మీరు నన్ను లోపల వేయడానికి లేదు. అడ్డుకున్నాడు. వాళ్ళందరికీ మంచి నీళ్లు దాపిచ్చాడు ఆయన, విడిచిపెట్టలేదు. పరిశుద్ధాత్మని పొందుకున్నటువంటి వ్యక్తి ఆయన సంపాదించుకున్నటువంటి ఆ యొక్క ముందు సంపాదించుకున్నటువంటి ఆ అధికారము, నేను రోమియుడును. తర్వాత దాని గురించి ఏమంటాడు, నేను పరిసయుడును అంటున్నాడు ఆయన. నిష్ఠ కలిగినటువంటి పరిసయుడును అంటున్నాడు ఆయన. ఇవన్నీ కాక ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అంటున్నాడు ఆయన. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమంటాడు, నాకు కావాల్సింది ఇప్పుడు ఏంటి? సాక్ష్యం. ఏమిటా సాక్ష్యము? నేను పరిసయునిగా ఉన్నప్పుడు నేను అందరిని హింసించాను. నాకు తెలియదు ఆ రోజు, నేను నిష్ఠ కలిగి వెళ్తున్నాను అనుకున్నాను, కానీ నా నిష్ఠ నన్ను ఒక అపరాధిగా మార్చింది, నాకు తెలియదు. నేను రోమిడిగా ఉండి నా అధికారాలు నేను ఉపయోగించుకుంటున్నాను. ఇవి నాకు కావాల్సింది. ఈరోజు నాకు కావాల్సింది ఏమిటంటే, నా బ్రతుకు దినములన్నీ కూడా నేను క్రీస్తునే ప్రకటిస్తూ ఉంటాను. మన్ను ప్రకటించే అధికారమే లేకుండా, అవకాశం లేకుండా నేను చంపేస్తానంటే, నేను చనిపోతే నాకు డబల్ లాభం కలుగుతుంది అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఏం సంపాదించుకోవాలంటే, పరలోకములో ఆయన ఆ దేవుడు అంగీకరించినటువంటి వ్యక్తిగా ఒక సాక్ష్యము సంపాదించుకోవాలి. భూలోకంలో మనుషులు అంగీకరించినటువంటి సాక్ష్యం ఒకటి ఉంటే, పరలోకంలో దేవుడు అంగీకరించేటువంటి సాక్ష్యం ఒకటి ఉన్నది. ఆ సాక్ష్యం పొందుకోవాలి అనంటే పరిశుద్ధాత్మని పొందుకోవాలి. అధికారము లేకుండా నేడు పరిశుద్ధాత్మని యొక్క పేరు పెట్టుకొని అందరూ కూడా నడుస్తూ ఉన్నారు. ఇది ఆయన చేసినటువంటి పని అని చెప్పుకుంటున్నారు, ఇది ఆయన చేసిన పని అని చెప్పుకుంటున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. ఇందులో ఆయన పేరు మీద మోసము, ఆయన పేరు మీద అబద్ధము, ఆయన పేరు మీద ఇంకేమన్నా మాటలు రాసుకోవచ్చు. వాడికి లేనివి ఉన్నట్లుగా చూపించటము ఈరోజు జరుగుతున్నది. లేనివి ఉన్నట్లుగా చూపించుకోవటం. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్ముని పేరు మీద గొప్ప వింతలు చేశాడు. పరిశుద్ధాత్ముని పేరు మీద గొప్ప వింతలు చేసి ఆయన ఎన్ని వింతలు కంటే ఇక అది ఆగటం లేదు. ఆయన ఇంకా ముందుకు వెళ్తున్నాడు. ఎక్కడి వరకు ముందుకు వెళ్ళాలి అని అంటే, ఒక చనిపోయిన వాడిని లేపినట్లయితే నా పేరు ప్రపంచమంతా మోగుతుంది. ఒక చనిపోయిన వాడిని లేపినట్లయితే, ఆయన ఒకరోజు ఒక చనిపోయిన వ్యక్తిని సమాధి పెట్టెలో పెట్టేసి ప్రజలందరూ, ఆ సంఘస్థులు, విశ్వాసులందరూ చుట్టుగూడి ఉండగా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ శవముగా ఉన్నటువంటి వ్యక్తి చక్కగా తెల్లని సూటు వేసుకొని పడుకున్నటువంటి ఆ పెట్టెలో ఉన్నటువంటి వ్యక్తి దిగ్గున లేచి నిలబడ్డాడు. ఆయన నిలబడిన వెంటనే అందరూ కూడా దేవుడికి స్తోత్రం చెప్పారు. ఇది మీరు, నేను అందరం చేయాలి ఈ పని. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, పునరుద్ధానము నేనే, జీవము కూడా నేనే అంటున్నాడు. ఆయన మరణమును దాటుకొని వెళ్ళిన వాడు, ఆయన మరణంలో నుంచి ప్రజలను దాటింప చేసిన వాడు, ఆ అపోస్తలుల నీడ తాకినప్పుడే రోగములు అన్నీ కూడా వెళ్ళిపోయి ఆయన వాడిని ముట్టుకుంటే వారి శవాలు లేచి కూర్చుంటున్నాయి. జరిగినవన్నీ జరగనివి కాదు. అందుకు మన దేవుడికి స్తోత్రం చెప్పాలి. అయితే అందరూ కూడా ఈ పని చేస్తూ ఉన్నప్పుడు అదే వీడియో నా దగ్గరికి కూడా వచ్చింది. అది ప్రపంచంలో తిరిగిపోయింది, లక్షల కోట్లలో తిరిగిపోయింది. అది నా దగ్గరికి వచ్చినప్పుడు నేను దాన్ని వెనకాల ఉన్నటువంటి నిజాన్ని నేను చూస్తున్నాను. నేను వెంటనే ఏ న్యూస్ కూడా నేను నమ్మను.
2-3 రోజుల క్రితం మీ దగ్గర కూడా వచ్చి ఉంటుంది. నా 749 రూపాయల రీఛార్జ్ మీరు చేసుకుంటే ఫ్రీ రీఛార్జ్ మీకు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక పార్టీ పేరు, ఇంకొక ప్రధానమంత్రి పేరు, ఇంకొక ప్రధానమంత్రి పేరు. దాన్ని వెనకాలకు వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవాలి, అది నిజమా లేకుంటే అబద్ధమా అని చెప్పేసి. అది క్రాస్ చెక్ చేసినప్పుడు తెలిసింది ఏమిటి? అది అబద్ధం అని తెలిసింది, ఫ్రాడ్. అది ఫ్రాడ్. ఒకవేళ ఇది కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. 749 రూపాయలు ఒక వ్యక్తికి ఇస్తున్నట్లయితే, అలాగూ 7 లక్షల మంది కొనుక్కున్నట్లయితే 49 కోట్లు దాటుకొని వెళ్ళిపోతుంది. అది ఇంత ఖర్చు రికార్డులు కనిపిస్తున్నప్పుడు ఇది ఎలక్షన్ కోడ్ని అతిక్రమించినట్లుగా వెంటనే వీళ్ళని కరప్షన్ కేసులో లోపలేసేస్తారు. ఇన్ని కోట్ల రూపాయలు ఒక వ్యక్తి ఖర్చు పెట్టకూడదు. ఆయనకి ఇచ్చింది ఎంత? 70 లక్షలు 80 లక్షలు ఇచ్చారు ఆయనకి ఖర్చు పెట్టే అనుమతి. ఎవరన్నా రికార్డులు ఎంత విరివిగా ఓపెన్గా దీని రికార్డులకు వెళ్తుంది. ఇదన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? పలానా మినిస్టర్లోంచి, పలానా దగ్గర నుంచి వస్తున్నాయి డబ్బులు అని చెప్పేసి వెళ్తూ ఉన్నాయి. ఇలా ఫ్రాడ్ జరుగుతూ ఉన్నది. క్రాస్ చెక్ చేసుకోవాలి, వెనకాల క్రాస్ చెక్ చేసుకోవాలి, ప్రతి దాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. నేను దాన్ని క్రాస్ చెక్ చేసినప్పుడు దాని గురించి తెలిసినటువంటి సత్యం ఏమిటి అని అంటే, ఒక వ్యక్తిని పండుకోబెట్టారు, ఆయన చనిపోలేదు. ఇలాగ ఈయన చాలా ప్రదేశాల్లోకి వెళ్ళి గారడీ చేశాడు. ఆ గారడీ ప్రభు పేరు మీద చేస్తున్నాడు. పౌలు కూడా ఇలాగే దయ్యములను వెళ్ళగొడుతున్నప్పుడు ఆ సేవా కుమారులు వచ్చేసి అంటున్నారు, పౌలు చెప్తున్నటువంటి నామంలో మేము కూడా చెప్తున్నాం, మీరు దయ్యాలారా వెళ్ళిపోండి అంటే దయ్యములు వెళ్ళటం లేదు. అక్కడ ఆ ప్రభు పేరు మీద ఎందరో ఎన్నో చేసుకున్నారు. పౌలు ఇంకొక మాట అంటున్నాడు, కొందరు మిష చేతను, కొందరు కక్ష చేతను, కొందరు మరొక కారణం చేతను సువార్త ప్రకటిస్తున్నారు. స్వలాభము కొరకు సువార్తను ప్రకటిస్తున్నారు. ఏ లాభం కొరకు, దేని కొరకు చేస్తున్నారో తెలియదు, కానీ అందరూ కూడా సువార్తను ప్రకటిస్తున్నారు. అందరు క్రియలను జరిగిస్తున్నారు. ఒకవేళ గొప్ప పేరు రావాలి, గొప్ప సాక్ష్యం రావాలి అని అంటే, గొప్ప సాక్ష్యం ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఎవరికైతే స్వస్థతను ఇచ్చేటువంటి ఆ వరం ఉన్నదో అది గొప్ప సాక్ష్యం అనుకుంటారు. ఎవరైతే ప్రవచిస్తున్నారో అది గొప్ప సాక్ష్యం అని అనుకుంటారు. ఎవరైతే అద్భుతమైనటువంటి పనులు చేస్తున్నారో అది గొప్ప సాక్ష్యం అనుకుంటారు. ఇవి సాక్ష్యములు, ఇవి నేను కాదంటం లేదు, ఇవి సాక్ష్యములు, ఇవి కాదనటం లేదు. కానీ వీటిని మించినటువంటి సాక్ష్యం ఏమిటి అని అంటే, ఆ మంచి పేరు అనేటువంటిది ఒకటి ఉన్నది కదా, అది సాక్ష్యం అయి ఉన్నది. ఆ సాక్ష్యము సంపాదించుకోవాలి. ఆ దేవుడు అంగీకరించినట్టుగా మనము పిలువబడాలి. అనేక మంది మన కళ్ళ ముందు వచ్చారు, పోయారు. నేడు కూడా చాలామంది కనిపిస్తూనే ఉన్నారు. రకరకాలుగా ప్రవక్తల పేరు మీద వాళ్ళు వచ్చారు, వారు ప్రవచించారు, స్వస్థతలు చేసే పేర్ల మీద వచ్చారు. కొందరికి స్వస్థత కలిగింది, కొందరికి కలగలేదు. అందరికీ కలగాలి అంటే అది నిజమేనంటే అది బహుశా జరగకపోవచ్చు కూడా, కానీ జరిగింది కూడా నిజం కావాలి. స్వస్థతలు జరగట్లేదు అని చెప్పేసి నేను అంటం లేదు, స్వస్థతలు ఉన్నాయి. మనము కూడా స్వస్థతలు చూసాం. మనం ఎంతోమంది గురించి మనం ప్రార్థన చేసాం, వారు స్వస్థత పొందారు. మనము కూడా ఆ ప్రార్థనల ద్వారా మనం కూడా స్వస్థతలను పొందుకున్నాము. లేవు అని నేను అంటం లేదు. అయితే నిజమైన సాక్ష్యం ఏమిటి, అబద్ధమైనటువంటి సాక్ష్యం ఏమిటి, దాని గురించి మనం ఆలోచించాలి. అసత్యమైన వాటి వెనకాల ఈరోజు ప్రపంచం పరిగెడుతున్నది. ఎందుకు నేను ఇంత విరివిగా దీని గురించి మాట్లాడుతున్నానంటే, ఈరోజు అసత్యము ప్రపంచమంతా కూడా చోటు చేసుకొని ఉన్నది. సత్యము చాలా తక్కువ వేగముతోటి వెళ్తూ ఉన్నది. ఆ సత్యము ఎందుకు వెళ్ళటం లేదంటే, దానిని వినాలనేటువంటి చెవులు ఈరోజు లేవు. వారి చెవులు దురద చెవులు అని చెప్పేసి అంటున్నారు వాక్యంలో. కట్టు కథలను వినడానికి వారు పరిగెడుతున్నారు, కానీ నిజమైనటువంటి వాక్యం వినడానికి పరిగెట్టడం లేదు. నేడు చూస్తున్నట్లయితే వాక్యములు చూసినప్పుడు కొందరు 1 గంట సేపు నిలబడి మాట్లాడతారు, కొందరు 3 గంటలు నిలబడి మాట్లాడుతుంటారు, కొందరు రోజులంతా నిలబడి మాట్లాడుతుంటారు. కానీ ఈ మాట్లాడే మాటల్లో బైబిల్ కనిపించటం లేదు. బైబిల్ కనిపించాలి. మాట్లాడుతున్నప్పుడు నీ చూసుకునేటువంటి ఉదాహరణ కావచ్చు, ఏదైనా కావచ్చు, నీవు లేఖనాలు తీసుకొని బైబిల్ని ప్రకటించాలి. ఈరోజు బైబిల్ ప్రకటించడం లేదు. ఏం తీసుకుంటున్నారంటే, ఒక చిన్న మొక్క తీసుకుంటారు. ఏమిటా మొక్క అంటే, యేసు కన్నీరు విడిచెను. ఒక మొక్క తీసుకున్నారు, యేసు కన్నీరు విడిచాడని చెప్పేసి ఆయన గురించి చెప్తూ లాస్ట్కి వచ్చేసి లాజర్ సమాధి దగ్గర యేసు ప్రభు ఏడ్చాడని చెప్పిస్తారు. అయిపోయింది. అదొక చిన్న సంఘటన, ఒక అద్భుతమైన సంఘటన. అసాధ్యమైనటువంటి పని సాధ్యమైనది కాకపోతే నీవు చెప్పేటప్పుడు బైబిల్ మొత్తం తీసుకొని రా.
బైబిల్ తెలియదు ప్రజలకు, బైబిల్ని తెలియపరచాలి. ఈరోజు బైబిల్ని ప్రక్కన పెట్టేసి మిగిలిన విషయాలన్నీ తీసుకొని ఒక చిన్న ముక్క తీసుకొని దానితో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. బైబిల్ని చెప్పాలి. ఈరోజు జరిగిన సంఘటనలన్నీ కూడా తెలియపరచాలి. అసలు వాస్తవంగా సంఘములో, ఆలయంలో ఉండవలసింది ఏమిటి అని అంటే వాక్యము చదివి చెప్పాలి, వాక్యము చదివి చెప్పాలి, వాక్యము చదివి చెప్పాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే వాక్యము ఒక ముక్క చదువుకొని మిగతాదంతా చెప్పేసి వెళ్ళిపోతాడు. అంత ప్రజలకు కూడా కావాల్సింది అదే, ప్రజలకు కావాల్సింది కూడా అదే. అందుకే ఈరోజు మనం చూస్తున్నాము, ఒక రోజంతా ప్రోగ్రాం పెట్టారంటే రోజంతా ప్రోగ్రాంలో ఒక 5 గంటలు 6 గంటల సేపు లోపల కూర్చున్నారంటే ఈ 6 గంటల్లో 4 గంటల సేపు వాళ్ళు డ్యాన్స్లు వేస్తారు. లేదేం లేదు చెప్పడానికి. 4 గంటల సేపు పాటలు పాడి డ్యాన్స్లు వేస్తారు. వాళ్ళ దగ్గర చెప్పడానికి ఏం లేదు. ఆ 2 గంటల్లో కూడా చెప్పడానికి బైబిల్ లేదు వాళ్ళ దగ్గర. బైబిల్ చదవరు, బైబిల్ని గ్రహించరు, దేవుడిని పొందుకోరు, దేవుడితో సంబంధం కలిగి ఉండరు. కాబట్టి బైబిల్ని చెప్పలేరు. పరిశుద్ధాత్ముడి పేరు వాడుకున్నటువంటి ప్రజల గురించి మనం చూసాం ఇక్కడ. ఆ వ్యక్తి ఒక వ్యక్తిని పండుకోబెట్టాడు. ఒక చోట అది బయటపడిపోతే ఆయన ఏరియా మార్చుకొని ఇంకొక చోటకి వెళ్ళాడు. నేను చెప్పే విషయాలు మరలా మీరు ఇంటర్నెట్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఈరోజు మనకు అందరి రెఫరెన్స్ కోసం ఇంటర్నెట్ ఉన్నది. చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. నిజముగా ఆ వ్యక్తి చనిపోలేదు, ఆ వ్యక్తి చనిపోలేదు. ఓకే, మరొక సంఘటన జరిగింది, ఒక సాక్ష్యం వెళ్తూ ఉన్నది. ఆ సాక్ష్యం ఏమిటంటే రెనార్డ్ బోంకే అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రసంగం చేస్తున్నాడు. అయితే ఆయన ప్రసంగం చేసేటప్పుడు ఆయన సువార్థికుడు, ఆయన కేవలం సువార్త మాత్రమే చెప్తాడు. బిల్లీ గ్రహం అనేటువంటి ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన సువార్త చెప్తాడు, ప్రసంగంలో సువార్త మాత్రమే చెప్తాడు, ఇంకేం చెప్పడు ఆయన. ఆ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, ఆ ప్రభు యొక్క శుభవర్తమానం ప్రకటించబడుతున్నప్పుడు మనస్సులు మారుతాయి. అందుకు ఆయన మారు మనస్సు నిమిత్తం వీరిద్దరు కూడా కేవలం సువార్త మాత్రమే చెప్పేవాళ్ళు. కానీ నేడేం జరుగుతుందంటే గుంపులు గుంపులుగా ప్రజలను పోగు చేసుకొని ఏం చేస్తున్నారంటే స్వస్థత కూటం అని చెప్పినప్పుడు అందరు స్వస్థతకు వస్తారు. నిజమే, స్వస్థత కావాలి, 2 రకాలు కావాలి. ఒకటి పరము నుండి కావాలి, అది దొరకకపోతే కనీసం డాక్టర్ నుండి అన్నా జరగాలి. స్వస్థత కావాలి. ఎవరు బాధపడుతూ కూర్చోకూడదు నొప్పులతోటి. నీ బాధ ఒకవేళ నీ విశ్వాసం లేకపోతే నీవు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో. నీ విశ్వాసం లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో. నేను ఈరోజు ఈ మాటలన్నీ తెలియపరుస్తున్నాను. గత కొన్ని దినములుగా నేను షోల్డర్ పెద్ద బాధపడతాను మీకు నేను చెప్పాను. ఒకరోజు నేను ఇక్కడ కూర్చొని మొన్న అన్ని ప్రార్థన చేశాను. ప్రభు, ఎంతకాలం, ఎన్ని నెలలు అయిపోయినాయి, ఈ నొప్పి పోదా నాకు అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నా. మరొక మీటింగ్కి వెళ్ళాను, అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. చాలా నొప్పులు వస్తున్నాయి ప్రభు, ఏమిటి పరిస్థితి? నేనైతే నువ్వు బాగు చేస్తావు అని చెప్పేసి కూర్చున్నాను. అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని సిద్ధపడుతున్నాను. కానీ నువ్వే బాగు చేయాలంటే ఈరోజు దేవుడు నన్ను బాగు చేశాడు. నేను వెళ్ళలేదు డాక్టర్ దగ్గరికి. ఒక డాక్టర్ దగ్గరికి నేను ఒక మెడిసిన్ తీసుకున్నా, ఒక ఇంజక్షన్ తీసుకున్నా, కానీ తగ్గలేదు. నేను ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఈ షోల్డర్లో ఇవన్నీ నాట్స్ వచ్చేసింది, ముడిపడినట్లు కనిపించేస్తుంది. ఇక్కడ నుంచి పెయిన్ ఇక్కడ వరకు వచ్చేసింది, ఇక్కడ నుంచి బ్యాక్ బ్లేడ్ వరకు వెళ్ళిపోయినాయి, మొత్తం కూడా వెళ్ళిపోయినాయి. నేను ఈ చేతులు లేపేటువంటి కాదు. ఈరోజు దేవుడికి స్తోత్రం నేను చెప్తున్నాను ఈ మాట. ఎందుకనంటే నేను అడిగి తెచ్చుకున్నాను. సంఘం మీరు ప్రార్థన చేశారు, మీరందరూ ప్రార్థన చేశారు. ఇది నా సాక్ష్యమై ఉన్నది. నీకు స్వస్థత 2 ప్రకారంగా రావాలి. ఒకటి దేవుడి దగ్గర నుంచి నువ్వు తెచ్చుకోలేక నువ్వు డాక్టర్ దగ్గరికన్నా వెళ్ళి తెచ్చుకో. నువ్వు బాధపడుతూ నువ్వు నొప్పితోటి మాత్రం కూర్చోవాక, సహించుకొని ప్రభు ఈ రోజు కాకపోతే రేపు నువ్వు స్వస్థపరుస్తావంటే స్వస్థత జరగాలి. అలాగూ వారు ప్రకటన చేస్తున్నప్పుడు, సువార్త చెప్పేటప్పుడు స్వస్థత గురించి కూడా మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో ఉన్న వాళ్ళు స్వస్థతలు పొందుకునేవాళ్ళు. కానీ వీరు చెప్పేది ఏమిటంటే మారు మనస్సు కోసం. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏం చేస్తున్నాడు అక్కడ? ఆయన రోగుల్ని బాగు చేయటం లేదు. ఆయన రోగుల్ని బాగు చేయకుండా ఆయన మారు మనసు, పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు మారు మనసు గురించి ఎవరు మాట్లాడలేదు, పాపం గురించి ఎవరు మాట్లాడటం లేదు. ఈరోజు బాప్తిస్మ గురించి మాట్లాడతారు, 2 ముక్కలు వాళ్ళకి చెప్పేస్తారు. నువ్వు నమ్ముతున్నావు, ప్రభు గురించి నమ్ముతున్నావా? వచ్చేసాయి. నీటిలో ఇలా మునిగి తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి, అక్కడ తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి. దీని గురించే పోటీ, దీని గురించే పోట్లాటలు, దీని గురించి యుద్ధాలు జరుగుతున్నాయి. నువ్వు ఎలా ఇచ్చే బాప్తిసం? కూర్చోబెట్టించావా, నుంచోబెట్టించావా, పడుకోబెట్టించావా? నువ్వు ఎలాగిచ్చావు బాప్తిసము? నువ్వు యేసునామములో ఇచ్చావా, నువ్వు లేకుంటే యోహానాలు ఇచ్చావు, నువ్వు త్రిత్తనాలు ఇచ్చావు, దీని గురించి కొట్లాడుకుంటున్నారు. ఈరోజు బాప్తిసం తీసుకునే వ్యక్తి ఇవన్నీ యుద్ధాలు చేసుకొని వస్తాడనమాట. పాస్టర్ నాకు ఏ బాప్తిసం ఇస్తావని చెప్పేసి, ఏ బాప్తిసం ఇస్తావు?
ఒక విశ్వాసిక బాప్తిస్మ ఇస్తాను, ఒక పశ్చాత్తాపిక బాప్తిస్మ నీకు ఇస్తాను నేను. నువ్వు నమ్మినట్లయితే నువ్వు బాప్తిస్మ తీసుకుంటే నువ్వు రక్షణ పొందుకుంటావు. కానీ యుద్ధాలు జరుగుతున్నాయి దేని గురించి? దీని గురించి. దానికి మారు మనసును ప్రక్కన పెట్టేసి మిగతా బాప్తిస్మ ఇచ్చేసుకుంటూ వెళ్తూ ఉంటే రక్షణ లేనటువంటి బాప్తిస్మ పొందుకున్న క్రైస్తవులుగా మనకు కనపడుతున్నారు వాళ్ళు. ఇవి ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ప్రభు పేరట నువ్వు చేస్తున్నది అది నిజం కావాలి. ప్రభు పేరట నువ్వు చేస్తున్నది నిజం కావాలి. ఒకవేళ నేను స్వస్థత గురించి మాట్లాడుతున్నానంటే ఆ స్వస్థత నీకు కలగాలి. నీవు ప్రార్థన చేసినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు నాకు కూడా కలగాలి. అలా కలగనప్పుడు ఈ వీడియోలో మీరు వింటున్నట్లయితే 4 నెలల క్రితం ఉన్న వీడియోస్, 5 నెలల క్రితం ఉన్న వీడియోస్లో వినపడతాయి. నాకున్నటువంటి నొప్పుల గురించి ఈరోజు నేను ధైర్యంగా ఎందుకు చెప్తున్నాను, దాన్ని నేను ఆపుకోవట్లేదు. ఎందుకంటే 3 రోజుల క్రితము దేవుడు నాకు విడుదలనిచ్చాడు. నాకు ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు. నేనన్నా ఇక నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ ఉన్నటువంటి కొంచెం నొప్పునది పూర్తిగా పోయింది, దాదాపుగా పోయింది. లేదంటే నేను ఎక్కడ కూర్చున్నా నా షోల్డర్స్ దిగే కాదు. బండి ఇలా నడుపుతున్నా కూడా ఎలాగున్నా కూడా ఆ పెయిన్ ఉండేది. పడుకున్నప్పుడు పెయిన్ ఉండేది, లేచిన తర్వాత అసలు పెయిన్ తట్టుకోలేనటువంటి నొప్పి కలిగేది. సో వీరిద్దరు కూడా సాక్ష్యం పలుకుతున్నారు, ప్రభు గురించి సువార్తను ప్రకటిస్తున్నారు. అలాగూ రెనార్డ్ బాంకే ఒకరోజు ఒక ప్రదేశంలో ఆయన సువార్త చెప్తూ ఉంటే ఆయనకు తెలియదట ఏమి జరిగిందనేది. ఎవరైతే పొందుకున్నారో వారు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏమిటనంటే, ఒక పాస్టర్ గారు ఉండేటోళ్ళు, ఆయన చనిపోయాడంట. ఆయన చనిపోతే ఆయన భార్యకు విశ్వాసం కలిగింది. అక్కడికి వెళ్తే ఆయన తప్పకుండా, ఆ మీటింగ్కి వెళ్తే తప్పకుండా నా భర్త బ్రతుకుతాడని చెప్పేసి ఆమె నమ్మి తీసుకొని వచ్చి జరిగించినటువంటి సాక్ష్యం గురించి పెద్ద డాక్యుమెంటరీగా చూపించారని. ఎందుకు ఈ మాటని చెప్తున్నానంటే, వాళ్ళ పేరు మీద ఈ సాక్ష్యం రాసుకోలేదు. ఒకవేళ వాళ్ళ పేరు మీద రాసుకున్నట్లయితే, ఆమె తన పేరు మీద రాసుకుంటే తనకి ఇంకొక సాక్షి కనబడకపోతే నేను సందేహించవచ్చు, మీరు సందేహించవచ్చు. ఒకవేళ రెనార్డ్ బాంకేనే ఇదే మాట చెప్పి నేను ప్రసంగం చేస్తూ ఉంటే ఒక శవం లేచి నిలబడిందని చెప్తే అది అప్పుడు మనం క్రాస్ చెక్ చేయవచ్చు. ఈ రెండు జరగలేదు. రెనార్డ్ బాంకేకి అసలు ఈ సంఘటన గురించి తెలియదు. ఒక వ్యక్తి ఇలాగ ఉండేవాడని, ఆ వ్యక్తిని ఎప్పుడు కలవలేదు. అసలు ఆయన చనిపోయాడని, రోగిగా ఉన్నాడని అసలు ఆయనకి తెలియదు. యేసు ప్రభువు అంటున్నాడు, లాజరు చనిపోయాడని, చనిపోయి నిద్రపోయాడు అన్నాడు. రోగిగా ఉన్నాడు, నిద్రపోయాడు. ఎన్ని రోజులైంది నిద్రపోయి? 4 రోజులు అయిపోయింది. తర్వాత చెప్తున్నాడు నిద్రపోవటం అంటే నిద్రపోవటం కాదు, చనిపోయాడు అని చెప్పేసి. మరి లేపుదాం పద అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ సాక్ష్యంగా చెప్తున్నారు. మార్త మరియ సాక్ష్యము, ఓదార్చడానికి వచ్చినటువంటి యూదులందరూ కూడా సాక్ష్యము. 12 మంది శిష్యులు ఆయనకి సాక్షిగా నిలబడుతున్నారు. 120 మంది, 72 మంది శిష్యులుగా మిగతా వారు కూడా సాక్షులుగా నిలబడుతున్నారు. జన సమూహము ప్రభు కొరకు సాక్షిగా నిలబడింది. మనం చేసేటువంటి పనులు పరిశుద్ధాత్మ యొక్క క్రియలైనట్లయితే మన కొరకు సాక్ష్యం నిలబడుతుంది. ఆ సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఈయన ప్రసంగం చేస్తూ ఆయన కేవలం సువార్త చెప్పుకుంటూ వెళ్ళాడు. సువార్త చెప్తూ ఉంటే ఎవరికో విశ్వాసం పుట్టుకొని ఆ విశ్వాసము చనిపోయిన వ్యక్తిని మరలా పునరుద్ధానం చేసింది. మృతులు సైతం లెగుస్తారు. పునరుద్ధాన దినమందు అందరూ కూడా లెగవాలి. ఇది జరుగుతుంది. కొందరి విశ్వాసం ఉన్నది, దాన్ని మనం అవివేకం అంటాం కొన్నిసార్లు, కొందరు మనం మూర్ఖత్వం అంటాం, లేకుంటే కొన్నిసార్లు అతి భక్తి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అదేమిటంటే కొంతమంది శవం పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆ వ్యక్తి ఏమో విశ్వాసం ఉపయోగిస్తున్నాడు, లేక భక్తిని ఉపయోగిస్తున్నాడో, లేదు ఇంకేదైనా ఉపయోగిస్తున్నాడు. కానీ ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నా కొడుకో కూతురు చనిపోయారు, ఫలానా వ్యక్తి చనిపోయారు, నువ్వు లేపు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు. ఆయనతో పాటు కూర్చున్నటువంటి మనమందరూ కూడా కొద్దిసేపు మనం ప్రార్థన చేసాం అనుకుందాం. 1 గంట 2 గంటల తర్వాత, ఒక రోజు అయిపోయింది. తర్వాత మనం ఏమంటాము, పాస్టర్ గారికి కొంచెం షాక్ ఎక్కువ తగిలినట్టుంది, తట్టుకోలేకపోతున్నాడు. అందరి శవాల దగ్గర అయితే గట్టిగా ప్రసంగాలు చేసేటాడు. ఇంట్లో శవం వచ్చేటప్పటికి తట్టుకోలేకపోతున్నాడు, షాక్లోకి వెళ్ళిపోయాడు. వదిలేండి పాస్టర్ గారిని వదిలేండి, మనం కూడా నిలబడదాం. ఒకసారి పాస్టర్ గారితో నిలబడదాం. 1 రోజు నిలబడతారు, 2 రోజులు నిలబడతారు, 3 రోజులు నిలబడతారు. సమాజం ఏముంటుందంటే ఎన్ని రోజులు కూర్చోబెడతారు? సమాధి చేయాలి. చనిపోయాడు, కుళ్ళిపోతుంది, ఇది తప్పు, ఇది చట్ట విరుద్ధం అని అంటే లేదు, విశ్వాసం ఒకటి ఉంది ఉపయోగిస్తున్నాం. అది చూసిన మనకి చాలాసార్లు అవివేకము, మూర్ఖత్వం అనిపిస్తుంది, లేకుంటే అతిభక్తి అనిపిస్తుంది. ఇవన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి. ఒకరోజు ఇలాగే ఒక క్యాంప్ జరుగుతున్నది, స్టూడెంట్స్ క్యాంప్ జరుగుతూ ఉంటే
అర్ధరాత్రి వేళ దాదాపుడికి మేము బాగా అలసిపోయాను. నేను అందరికంటే ఎక్కువగా అలసిపోయి నా కళ్ళలో ఇరిటేషన్ ఎక్కువైపోయింది. అసలు కళ్ళు తెరవలేని పరిస్థితి నాకు అప్పుడు. నేను అలసిపోయి పండుకొని జస్ట్ అలాగ పండుకున్నాను అంతే. నాకు ఫోన్ వచ్చింది, భయ్యా ఫలానా అమ్మాయికి బాగాలేదు, త్వరగా రండి అని చెప్పేసి. అంటే అక్కడ ఒక బ్లైండ్ స్కూల్లో మేము వెళ్ళాము. భయంకరమైనటువంటి చీకటి ప్రదేశము, వెస్ట్ బెంగాల్లో కలకట్టాలో ఉన్న ప్రదేశంలో. ఇట్లా ఈ మన హాల్ ఎలాగైతే ఉన్నదో ఇంత పెద్ద విశాలముగా, ఇంతకంటే వెడల్పోయినటువంటి ప్రదేశంలో వారి పిల్లర్స్ ఉన్నాయి. బ్లైండ్ వాళ్ళు కాబట్టి ఎవరికి తగలకుండా అని చెప్పేసి విశాలమైనటువంటి ప్రదేశంలో బెడ్స్ వేసి ఇలాగా ఇంత పెద్ద ప్రదేశంలో ఒక 10 మంది 20 మందిని కూర్చోబెట్టేవాళ్ళు. వాళ్ళు అక్కడ ఉండేవారు. అందులో గర్ల్స్ కోసం ఒక హాస్టల్, బాయ్స్ కోసం ఒక హాస్టల్ నడిచింది. అందులో ఒక అమ్మాయి ఉన్నది, ఆమెకు బాగాలేదని చెప్పేసి అంటే మేము సీనియర్స్కి ఫోన్ చేసాం. మేము వెళ్ళటానికి అందులో లేదు, కాకపోతే మేము ఆర్గనైజర్ కనుక మేము వారికి ఇన్ఫార్మ్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి బెడ్ మీద ఉన్నది. మిగిలిన అమ్మాయిలందరూ కూడా చుట్టూ నిలబడి గొలుసు ప్రార్థన చేస్తున్నారు, చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. వారందరూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడున్నటువంటి ఆమె ఎగిరి నా కాళ్ళ మీదకి వచ్చేసి, భయ్యా నన్ను కాపాడు, భయ్యా నన్ను తీసుకోపోవడానికి వచ్చారు వాళ్ళు, నన్ను పట్టుకో, నన్ను తప్పించని చెప్పి అన్నది. నేను ఆమె కోసం ప్రార్థన చేస్తూ సీనియర్స్కి ఫోన్ చేస్తున్నా, త్వరగా బండి తీసుకొని రండి, సీరియస్గా ఉంది కండిషన్ ఇక్కడ అని చెప్పి. ఇలా చేస్తూ ఉండగా ఒక్క 2 నిమిషాల్లోనే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె కదలటం ఆపేస్తుంది. ఏమి జరిగింది ఇక్కడ అని చెప్పేసి చూసినప్పుడు ఆమె వెంట్రుకలన్నీ ముందుకు పడిపోయి ఉన్నాయి. నేను తల మీద ఉన్నటువంటి ఆ చేయి తీసి నేను ముక్కు దగ్గర తీసుకొని వస్తే ముక్కు దగ్గర శ్వాస ఆడటం లేదు. నేను కనీసం ఇక్కడ పట్టుకొని చూద్దామని చెప్పేసి చేపెట్టి చూసినప్పుడు ఏమి కదలిక అనిపించటం లేదు. నాడి పట్టుకొని చూస్తే నాడి ఎప్పుడో ఆగిపోయింది. అయితే ఒక విశ్వాసం ఒకటి ఉన్నది. ఆ విశ్వాసం ఏమిటి అని అంటే, ఏదన్నా జరుగుతుంది, ప్రభు కాపాడుతాడని చెప్పేసి ఆమెను వెంటనే మా యొక్క వ్యాన్లో టెంపో ట్రావెలర్లు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటానికి అందరికీ ఫోన్ చేసుకుంటూ పిలుచుకుంటూ అర్ధరాత్రి వేళ వెళ్తూ ఉన్నాం. హాస్పిటల్కి వెళ్ళడం ఆలోగానే ఆమె కింద పడిపోయింది. నేను చేయి వదిలిపెట్టేసినప్పుడు కింద పడిపోయినప్పుడు నోటి నుంచి నురుగు వచ్చేసింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూస్తే నురుగు కారుతానే ఉంది. ఒక ఎల్లో గ్రీనిష్ కలర్లో నురుగు వస్తూనే ఉన్నది. తర్వాత తెలిసింది మాకు విషయం ఏమిటంటే, ఆమెకు చాలా సంవత్సరం నుంచి బోన్ టీబీ ఉన్నది. ఆమె బ్రతకదు అని చెప్పేసి డాక్టర్స్ చెప్తే, స్టూడెంట్స్ క్యాంప్, యూత్ క్యాంప్ జరుగుతుంది కాబట్టి నేను వెళ్ళాలని చెప్పి ఆమె క్యాథలిక్ విశ్వాసం నుంచి వచ్చింది. ఆమె అన్ని జనులు, ఎంతోమంది బెంగాలీ హిందూస్ వచ్చారు అక్కడికి, ముస్లిమ్స్ వచ్చారు, ఆ రోజు క్రైస్తవులు కూడా వచ్చారు. అయితే మొదటి రోజు ఆ మీటింగ్ జరిగినప్పుడు ఎంతమంది ఈరోజు మీ జీవితాన్ని యేసు ప్రభుకి ఇస్తున్నారంటే, అందరికంటే ముందు స్టేజ్ దగ్గర పరిగెట్టుకొచ్చింది ఆ అమ్మాయి ఒక్కతే. ఆమె పరిగెట్టుకుంటూ వచ్చింది. ఆమె వచ్చి ప్రభువుని అంగీకరించింది. అయితే రాత్రి ఆమె చనిపోయినది. ఈ విషయం ఎలా చెప్పాలి తెలియక వాళ్ళ హాస్పిటల్లోనే పెట్టేసి మేము కారు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. ఆ ఇల్లు ఇంకా డేంజర్ ఏరియా, అక్కడికి అసలు ఎవరు వెళ్ళటానికి లేదు. అర్ధరాత్రి భయంకరమైన పరిస్థితి. కార్ లైట్స్ అన్ని కూడా ఆపేసి సైలెంట్గా, ఎవరు ఏం మాట్లాడకుండా ఫోన్స్ అన్ని కూడా సైలెంట్లో పెట్టుకొని మేము వెళ్ళి ఆ ఇంట్లో ఆ తండ్రిని తీసుకొని వచ్చాము. ఎందుకంటే ఆల్రెడీ మేము 3 ఇంట్లో కారులో ఉన్నాం. ఇంకొక వ్యక్తిని కూర్చోబెట్టుకుందామని అడ్రస్ తెలియపోతే ఇంకొక అమ్మాయిని తీసుకొని వెళ్ళి వారి ఇంటికి తీసుకొని వచ్చి, ఆయనకు అప్పుడు ఏం చెప్పలేదు. నేను ఆయన ఫైల్ పట్టుకొని వచ్చాడంతే. ఆమె మెడికల్ హిస్టరీ ఫైల్ తీసుకొని వచ్చాడు. ఆ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆ కారు దించిన వెంటనే చెప్పాము, సార్ మీ అమ్మాయి చనిపోయిందని. ఆయన వెంటనే 7 దగ్గరికి వచ్చి ప్రైజ్ ద లార్డ్ అని ఒక మాట అన్నాడు. ఆయన ప్రైజ్ ద లార్డ్ అని ఒక మాటని, ఈమెకి ఈరోజు విడుదల దొరికింది. ఎన్నో సంవత్సరాల నుంచి టీబీతో పోరాడింది. ఆమెకు 4 రోజుల కంటే ఎక్కువ లైఫ్ లేదని డాక్టర్ చెప్పాడు. అయితే ఈరోజు పోతుందని మేము అనుకోలేదు. మాకేం కంప్లైంట్ లేదు సార్, మీ ప్రోగ్రామ్ మీరు చేసుకున్నారంటే మాకు చాలా రిలీఫ్ కలిగింది. అప్పటికి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కారులో వెళ్తూ ఉన్నప్పుడు, ఆ వ్యాన్లో తీసుకొని వెళ్తున్నప్పుడు చేస్తున్నది ఒక ప్రార్థన. ఏమిటంటే, ప్రభు నీవు అద్భుతం చేసేవాడే, నీ చిత్తమేది, ఒకసారి ప్రాణం తీసుకొని రా అని చెప్పేసి. లాజర్ని బతికించినటువంటి వ్యక్తి నువ్వు బ్రతికిస్తావు. ఆయన చిత్తంలో ఎంతమంది పునరుద్ధానంలోకి వస్తారో మనకు తెలియదు. మనకు చూస్తున్నాం, లాజర్ వచ్చాడు పునరుద్ధానంలోకి, యాయిర్ కుమార్తె వచ్చింది పునరుద్ధానంలోకి, నాయన్ గ్రామంలో ఉన్నటువంటి విధవరాలి కుమారుడు వచ్చాడు పునరుద్ధానంలోకి. ఆయన సిలువేయబడినప్పుడు అనేక మంది పరిశుద్ధుల యొక్క సమాధులు తెరవబడి వారందరూ పునరుద్ధానంలోకి వచ్చారు. వారందరూ వారి వారి గ్రామాలకు వెళ్ళారు. ఇంకెంతమంది వస్తారో మనకి తెలియదు.
ఆ తర్వాత అక్కడ ఇక్కడ మన అపోస్తుల కార్యంలో చదువుతూ ఉంటాము, కొంతమంది సమాధులు తెరబడి వారు సజీవులుగా ఉన్నారని చెప్పేసి. ఆ తర్వాత మనకి పరిశుద్ధ లేఖనాలు రాస్తున్నారు, ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయని చెప్పేసి తెలుస్తున్నాయి, ఆయన రాకడలో తెలియపరచబడుతున్నాయి. అది ఎంతమంది పునరుద్ధానములకు వస్తున్నారో తెలియదు, కాకపోతే ఎంతమంది స్వస్థతలకు వస్తున్నారో తెలియదు, కానీ నీవు అడిగితే నేను స్వస్థతనిస్తానంటున్నాడు ఆయన. నీ విశ్వాసముతోటి నువ్వు ఇంతకంటే గొప్ప పనులు చేస్తామంటున్నాడు. అయితే ఆ రోజు మా విశ్వాసమును మేము అక్కడ ఆపివేశాం. ఎందుకనంటే ఒకవేళ ముందుకు వెళ్తే జరిగేదని చెప్పటం లేదు, దేవుడి చిత్తం అది తెలియదు. కాకపోతే ఎప్పుడైతే ఆ భయం వాళ్ళ నుంచి వెళ్ళిపోయిందో, ఆ తల్లిదండ్రులు ఇంట్లో వచ్చిన వాళ్ళ అన్నయ్యలు అందరూ కూడా అన్నారు, ఇది దేవుడి చిత్తమే, మాకేమిటి కంప్లైంట్ కూడా ఇందులో లేదు. ఆమె తిరిగినటువంటి డాక్టర్ లేదు, ఆమె వెళ్ళినటువంటి ప్రదేశం లేదు, ఆమె ఎంతో భయపడింది, ఎంతో బాధపడింది. ఆమె యాక్చువల్గా ఆ ముందు రోజు ఆమె హాస్పిటల్లో అడ్మిట్ ఉన్న ఆమె అక్కడి నుంచి పారిపోయి డైరెక్ట్ క్యాంపుకి వచ్చింది. ఆమె అక్కడి నుంచి పారిపోయింది. వచ్చిన తర్వాత చెప్పింది, నేను క్యాంపులో ఉన్నాను, ఇక్కడ యూత్ క్యాంపులో నేను ఉన్నానని చెప్పి. ఒకవేళ ఆ తల్లిదండ్రులు ఆ రోజు, ఆ అన్నయ్య తమ్ముళ్ళు వాడు రోజు, ఆ బంధువులు ఒకవేళ మా కంప్లైంట్ లేదని చెప్పినట్లయితే మేము కూర్చొని ప్రార్థన చేయాల్సి వచ్చేది, ప్రభు మా ప్రాణాలను కాపాడు, లేకుండా ఈ ప్రాణాన్ని తీసుకుంటారా. విశ్వాసం అని ఎక్కడ వాడుతున్నాం, ఎక్కడ ఆపేస్తున్నాం మనకి తెలియదు. మనకు అవసరమైన చోట వాడతాం, అవసరం లేని చోట మనం దాన్ని ఆపివేస్తూ ఉంటాం. ఒకవేళ స్వస్థత దేవుని చిత్తంలో నీ శరీరంలో నా శరీరంలో తప్పకుండా ఇస్తాడు ఆయన, ఇస్తాడు, అందరికీ స్వస్థతను ఇస్తాడు. అయితే కొందరు నొప్పులలో పౌలు ఏమంటున్నాడంటే, నాకు ఒక బాధ ఉన్నది, ఒక ముళ్ళు ఉన్నది, నాకు తీసే అని చెప్పేశానంటే దేవుడు అన్నాడు, ముళ్ళు తీయటం కాదు, ఆ ముళ్ళు అట్టగా పెట్టుకో, నా కృప నీకు ఉంటుందని చెప్పాడు. ఆయన కృప అనేది ఒకటి చూశాడు, నీకు కనిపించదు, నాకు కనిపించినట్టు కృప అది మనకు కనిపించదు, మన కళ్ళల్లో కనిపించదు. అది ఆయన ఏం సంపాదించాడంటే స్వస్థత కంటే గొప్ప వరాన్ని సంపాదించుకున్నాడు ఆయన. ఆ వరం ఏమిటి? దేవుడి కృప. ఆ కృపను ఆయన సంపాదించుకున్నాడు. ఆ సంపాదన తీసుకొని ఆయన ముందుకు వెళ్తున్నాడు. అందుకు ఆయన అంటున్నాడు, నేను పొందుకున్నటువంటి ప్రత్యక్షతల కారణంగా నేను అతిశయపడకుండానట్లుగా అపవాది యొక్క దూతగా నా ప్రక్కలో ఒక ముళ్ళు ఉన్నది అంటున్నాడు. నా ప్రక్కలో ఒక ముళ్ళు ఉన్నది. దేవుడు 3 సార్లు నేను దేవుడితో ప్రార్థన చేశాను. దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు అని చెప్పేశాడు. కాబట్టి నేను స్వస్థత తీసుకోలేదు, కృప తీసుకొని నేను బయటికి వచ్చేసాడు. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేయడం మానేశాడు. ఏ ప్రార్థన? స్వస్థత కొరకు చేసేటువంటి ప్రార్థన మానివేసి ఆ కృప తీసుకొని ఇంకా ముందుకు వెళ్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ఆ బాధతోటి ఆయన పడిపోయి కృంగిపోయినట్లుగా, ఆయన పరిచయం ఆపివేసినట్లుగా, ఆయన దుఃఖంతో నొప్పులతో విచారంతో ఉన్నట్టు ఎక్కడ కనిపించదు. ఆయన బంధకాల్లో ఉన్నా కూడా ఒకే రీతిగా ఉన్నాడు, సంఖ్యలతో బంధించబడ్డాడు, జైల్లో ఉన్నాడు ఒకే రీతిగా, కర్రలతో ఆయన కొట్టారు, ఆయన కూడా రాళ్లతోటి కొట్టారు, ఆయన కూడా ఒకే రీతిగా ఉన్నాడు. ఏది కూడా నన్ను ప్రభు యొక్క ప్రేమ నుండి ఎడబాపలేదు అని చెప్పేసి అని అంటున్నారు. ఒక మంచి సాక్ష్యం ఈరోజు మనకి ప్రత్యేకమైనటువంటిది. ఒక మంచి సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. ఏది సంపాదించినా సంపాదించుకోకపోయినా ఒక మంచి సాక్ష్యము మీ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మంచి వ్యక్తి అనేటువంటి మాట మాట్లాడాలి. చాలు, అదొక్కటి చాలు. ఐశ్వర్యం సంపాదించుట కంటే మంచి పేరు సంపాదించుట అది మంచి మాట. వెండి బంగారములు కాదు సంపాదించాల్సిన, ఏమి సంపాదించుకోవాలి? ఒక మంచి పేరు, ఒక మంచి సాక్ష్యమును సంపాదించుకోవాలి. అపోస్తుల కార్యముల గ్రంథములోనే 10వ అధ్యాయంలోకి మనం వెళ్తూ ఉన్నప్పుడు, అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు మనకు. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చాడు. 10వ అధ్యాయము 11వ అధ్యాయము 2 ఒకేలాగా మీకు కనిపిస్తే ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. దాన్ని, ఈ వాక్యం మీరు చదువుకోవాలి. 10వ అధ్యాయములో జరిగిన సంఘటన, 11వ అధ్యాయములో కొర్నేలి ఇంటికి వెళ్ళినటువంటి విషయము గురించి, తన కలిగిన దర్శనం గురించి పేతురు యూదులతోటి, అంటే తన తోటి శిష్యులతో చెప్తున్నాడు. జరిగిన సంఘటన ఏమిటంటే 11వ అధ్యాయంలో పేతురుని అడుగుతున్నారు, నీవు అన్యజనుల వద్దకు వెళ్ళి వారితో ఎందుకు భోజనం చేశావని అడిగారు. సున్నతి లేని వారి వద్దకు నీవు వెళ్ళి ఎందుకు భోజనము చేశావు అని పేతురుని నిలదీస్తూ ఉన్నారు. నీవు చేసినది తప్పు పని,
నీవెందుకు అన్యజనుల వద్దకు వెళ్ళి వారితో పాటు కలిసి నీవు భోజనం చేస్తే వారి ఇంట నువ్వెందుకు ఉన్నావు అని చెప్పేసి అంటున్నాడు. వారింట నువ్వెందుకు ఉన్నావు? అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, నాకు కలిగినటువంటి ఒక దర్శనం ఉన్నది, ఆ దర్శనం గురించి నేను మీకు చెప్పాలి. దాదాపు 12 గంటల సమయము పగటిపూట, అది నాకు చాలా ఆకలి కలిగి ఉన్నది. నేను ఆకలి కలిగి ఉన్నాను. నా ఇంటిలో వారు ఏదో సిద్ధపరుస్తున్నారు క్రింద. అయితే నేను మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా ఆకలికి సంబంధించినటువంటి ఒక దర్శనము నాకు కలిగింది. ఆ దర్శనములో ఒక దుప్పటి 4 కొనలుగా పట్టుకోబడినటువంటి ఒక దుప్పటి ఒకటి వచ్చింది. అది ఆకాశం నుండి, పరలోకం నుండి దిగి కిందకు వస్తూ ఉన్నది. అది క్రిందకు వచ్చినప్పుడు దానిలో నేను చూడగా శుద్ధమైనవియు అశుద్ధమైనటువంటి జీవులు కనిపిస్తున్నాయి. చతుష్పాద జంతువులు ఉన్నాయి, అందులో పక్షులు కనిపిస్తూ ఉన్నాయి, ప్రాకేడి పురుగులు కూడా అందులో కనిపిస్తూ ఉంటే ఒక స్వరము నాతో మాట్లాడుతూ ఉన్నది. ఆ స్వరం ఏమంటుందంటే, వాటిని చంపుకొని తిను అంటే నేనేమంటానంటే, ప్రభువా, నేను ఎన్నడూ కూడా అశుద్ధమైన వాటిని, అపవిత్రమైన వాటిని తినలేదు, ముట్టుకోకూడదు లేదు. యూదులు ముట్టుకోరు కొన్ని వస్తువులు అందులో ఉన్నాయి, కొన్ని జీవులు అందులో ఉన్నాయి, వాటిని కూడా చంపుకొని తిను అని చెప్తుంటే అతడికి ఈ మాట అర్థం కాలేదు. నేనైతే ఎన్నడూ కూడా ఈ పని చేయలేదు అన్నప్పుడు 3 సార్లు అలా జరిగింది. తిను అంటే నేను తిన్నన్నాడు, తిను అంటే నేను తిన్నన్నాడు, తిను అంటే నేను తిన్నప్పుడు ఆ 3వసారి నేను తిననని తర్వాత ఆ దుప్పటి వెళ్ళిపోయింది, ఆ దర్శనము మొయ్యబడిపోయినది. ఆయన మేల్కొని ఈ దర్శన భావం ఏమిటా అని ఆలోచిస్తూ ఉంటే ఎవరో ఆయన ఇంటి దగ్గరికి వచ్చి, పేతురు మారు పేరు సీమోను అను మారు పేరు కలిగినటువంటి పేతురు అనబడిన ఒక వ్యక్తి ఇక్కడే ఉంటాడా అని అంటే, ఆ ఇంటి నుంచి ఒక స్వరం వినబడింది, ఇక్కడే ఉంటాడంటే ఈయనంటున్నాడు నేనే అని చెప్తున్నాడు అక్కడి నుంచి. అది ఎవరు నీవు అని చెప్పానంటున్నప్పుడు ఆయనకి తెలియపరచబడుతున్న మాట ఇది, ఫలానా ప్రదేశం నుండి మేము వస్తున్నామని చెప్పన్నారు. ఈ దర్శనమును పరిశుద్ధాత్ముడు ఆయనకి 11వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు ఆయనకు ఈ దర్శనము కలుగ చేశాడని. అయితే ఈ మాట గురించి అక్కడ పేతురు అనబడిన ఒక వ్యక్తి ఉంటాడు, సీమోన్ అనబడిన ఒక వ్యక్తి ఉంటాడు అని కొర్నేలుతో చెప్తున్నారు. ఇద్దరితో మాట్లాడుతున్నారు. ఎవరితోటి? కొర్నేలు గురించి పేతురుతో మాట్లాడుతున్నారు, పేతురు గురించి కొర్నేలుతో మాట్లాడుతున్నారు. కొర్నేలుకి ఏమో చెప్తున్నారంటే, దేవుడి గురించినటువంటి మాటలు మీరు వినాలంటే, రక్షణకు సంబంధించిన మాటలు మీరు వినాలి అని అనుకున్నట్లయితే ఫలానా ప్రదేశంలో కైసర్ అనబడినటువంటి ఆ ప్రదేశంలో పేతురు అనబడి ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనను పిలవండి, అతనికి మారు పేరు సీమోను అని చెప్పానంటే ఈయనేం చేస్తుంటే ఒక 3 పంపిస్తుంటే అందులో 2 పిలిపించి ఆ 2తో పాటు ఒక సేవకుడు ఉన్నాడు, 3వ వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆ 3వ వ్యక్తి భక్తిపరుడు, ఆయన పంపిస్తున్నాడు, 3 పంపిస్తున్నాడు. ఈ 3 మనుషులు వచ్చినప్పుడు పేతురు ఆ 3 జత చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన వస్తున్నాడు, ఇంక 3 తీసుకొని ఆయన వెళ్తూ ఉన్నాడు. పేతురుతో ఏమంటున్నాడు? కొర్నేలి నీ కోసము సందేశం పంపిస్తున్నాడు. కొర్నేలుతో ఏమంటున్నాడు? పేతురు నిన్ను పిలిపించు అని చెప్పేస్తుంటాడు. ఇది పేతురుని పిలిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు జరుగుతుంది ఏమిటి? మరునాడు లేచి 10వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 10వ అధ్యాయము 23వ వచనం, దానికి ముందు 22వ వచనం కూడా చూస్తున్నాం. అందుకు వారు నీతిమంతుని దేవునికి భయపడు వాడును, యూదయ జనములందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా. మంచి పేరు, ఇది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ శతాధిపతి కొర్నేలి అను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. మరునాడు లేచి వారితో కూడా బయలుదేరెను. యొప్పే వారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. యొప్పే నుంచి ఇప్పుడు కొందరు సహోదరులు కలిసి వస్తున్నారు, ఈ 3 మనుషులతో కాకుండా, పేతురుతో కాకుండా. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. కొర్నేలి ఎవరిని పిలిపిస్తున్నాడు? ఇప్పుడు తన బంధువులు పిలిపించాడు,
తన ముఖ్యమైనటువంటి స్నేహితులను పిలిపించి వారందరి కొరకు, ఎవరి కొరకు? పేతురు కొరకు కనిపెట్టుకున్నాడు. ఇప్పుడు వెళ్ళిన పని వారు తిరిగి వస్తారు, పేతురుని తీసుకొని వస్తారని చెప్పేసి 25వ వచనంలో పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూర్చొని ఉండుట చూచాను. 28వ వచనము, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. యూదులు ఎవరిని కలవరు. సమరయ స్త్రీ ఏమంటుంది? యూదుడు అయినటువంటి నీవు సమరస్త్రీ అయినటువంటి నన్ను నీళ్ళివ్వమని, దాహమునకు నీళ్ళివ్వమని ఎలా అడుగుతున్నావు? యూదులు సమరల సాంగత్యం చేరు కదా, యూదులు ప్రత్యేకింపబడిన వారు, ఇది నిజమే. కానీ యూదులు కొంచెం అహంకారము కూడా కలిగిన వాళ్ళు, ఎవరిని కలిసేవారు కాదు. ప్రభువుని అంగీకరించినా కూడా వీరు ఎవరిని కూడా కలవటం లేదు. పేతురు కూడా ఇదే పని చేస్తున్నాడు. ఎవరిని కలవకుండా, మిగిలిన వారిని కలవకుండా ఆ యూదయ సమూహంలో మాత్రమే కూర్చొని అక్కడక్కడే సంచరిస్తూ ఉంటే అప్పుడు దేవుడు అతడికి దర్శనం ఇచ్చి అతడితోటి మాట్లాడుతున్నాడు. 29వ వచనంలో, కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చితిని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలువనంపితిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమునందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పకు వర్తమానం పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రము దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని వాని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది. ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచిట్లనను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవాడు కావాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు నీతిగా నడుస్తున్నటువంటి వ్యక్తి ఇస్లామీయుడైతే అభ్యంతరం ఏమిటి? నీతిగా నడుచుతున్నటువంటి వ్యక్తి క్యాథలిక్ వ్యక్తి అయితే అభ్యంతరం ఏమిటి? నీతిగా నడుచుతున్నటువంటి వ్యక్తి ఒక హైందవుడైతే అభ్యంతరము ఏమిటి? మనం పరలోకానికి సర్టిఫికెట్లు కేవలము పెంతెకోస్తోళ్ళకేమిస్తాం. ఎవరికేమో పెంతెకోస్తోళ్ళకి తప్ప ఎవరికేమో, మనం లూథరన్ వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వం. పరలోకానికి నో ఎంట్రీ అంటాం, బాప్టిస్ట్ వాళ్ళకి నో ఎంట్రీ అంటాం, మెథడిస్ట్ వాళ్ళకి నో ఎంట్రీ, క్యాథలిక్ వాళ్ళకి అసలే లేదు, ఎంట్రీ లేదు. ఎవరికయా మరి అని అంటే పెంతెకోస్. ఎందుకు? సత్యాన్ని అంగీకరించి. ఈ పెంతెకోస్లో ఇంకొక కొండకి కూర్చున్నాడు ఇంకొక ఆయన. పెంతెకోస్లోనే మన చిన్న కొండ మీద కూర్చుంటే ఇంకో కొండ మీద కూర్చున్నాడు ఇంకొక ఆయన. ఆయన ఏమంటాడంటే 1,44,000 పరిశుద్ధులు మేమే, మీరెవరు లేవు, మీకెవరు? మేము రాస్యం మాదే. ఎవరికి రాస్యం మనం? సాల్వేషన్ ఆర్మీ అంటే మీకు సాల్వేషన్ లేదు, ఓన్లీ ఆర్మీ. మీరు మీ పరలోకానికి సర్టిఫికేట్ లేదు లేదు లేదు. మనం అందరిని అడుగుతూ ఉంటాం పరలోకంలో సర్టిఫికేట్లు ఎవరెవరు ఉంటారు అని చెప్పేసి. కొంతమంది అడుగుతుంటారు, గొల్యాత్ పరలోకంలో ఉంటాడా? కైన్ పరలోకంలో ఉంటాడా? మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా పరలోకంలో ఉంటారా అని అడుగుతూ ఉంటారు. కనబడితే మీరు ఆశ్చర్యపోవద్దు. ఈ మాట చెప్పినందుకు ఇప్పుడు ఆశ్చర్యపోయారు, అక్కడ ఇంకా ఆశ్చర్యపోతారేమో. కనబడితే ఒకవేళ ఆశ్చర్యపోవద్దు. ఎందుకు అనంటే మీకంటే నాకంటే ఎక్కువగా నీతిగా వాళ్ళు నడిచారు. ఏమి కావాలి ఇక్కడ?
నీతిగా నడవాలంటున్నాడు ఆయన. పేతురు ఏమంటున్నాడు? ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును అంటున్నాడు. ఎక్కడి నుంచి? ప్రతి జనములోనూ. ఓకే, కీర్తన 65 2వ వచనం చూస్తున్నట్లయితే 65వ కీర్తన 2వ వచనం నేను చదువుతాను, టైం అయిపోతుంది కనుక. 65వ కీర్తన 2వ వచనంలో, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఓకే, ఇప్పుడు ఈ కొర్నేలి దగ్గరికి మరలా వెళ్తున్నాం మనం. ఈ కొర్నేలి దగ్గరికి మరలా వెళ్తున్నాం. ఓకే, అందుకు వారు 22వ వచనంలో, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతియకు కొర్నేలి అను ఒక మనుష్యుడు ఉన్నాడు. ఓకే, ఎవరైనా శతాధిపతి. ఓకే, ఒక మనుష్యుడు యూదులందరి వలన మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. పేతురు ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడికి రాగానే? దేవుడు పక్షపాతి కాడనియు, ఓకే, దేవుడు పక్షపాతి కాదనియు నిజముగా గ్రహించినాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇది మన ఇంటి దగ్గర రాసుకోవడానికే పరిమితం. ఇది గోడ మీద రాసుకోవటానికి, తలుపుల మీద రాసుకోవటానికి, బండ్ల మీద రాసుకోవటానికి యేసు ప్రభు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అక్కడ వారికే. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ దేశం అన్నంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. ఈ మాట ఆలకించాలి మనము. 37వ వచనంలో, 10వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 37వ వచనంలో, యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. ఎక్కడ? గలిలయ మొదలుకొని యూదయ అంతటా కూడా ప్రసిద్ధం అన్నమాట. చాలా బాగా, అంటే ఈరోజు మనం వైరల్ అంటాం కదా, వైరల్. ఓకే, ఏదన్నా వార్త వచ్చిందంటే వైరల్ అవుతుందంటాం. వీడియో వైరల్, ఫోటో వైరల్, మెసేజ్ వైరల్, వైరల్ వైరల్ అంటాం కదా. ఆ రోజుల్లో వైరల్ నడుస్తుంది. ఏమిటా వైరల్ అని అంటే 38వ వచనం, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనునది. దేవుడు ఆయనకు తోడయుండును గనుక ఆయన మేలు చేర్చు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసు ప్రభువు స్వస్థపరిచాడు కదా, పరిచాడా లేదా? ఆయన వెళ్ళాడు కదా. ఎవరిని కూడా రా నేను స్వస్థపరచా అని చెప్పలేదు. నువ్వు నా దగ్గరికి వస్తే, దేవుడి దగ్గరికి వస్తే నీకు స్వస్థత అని చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు? నీవు పరలోకానికి చేర్చబడాలంటే మారుమనసు పొందుకోవాలి. పరలోకం గురించి, భూలోకం గురించి, నరకం గురించి, జీవం గురించి, మరణం గురించి, పునరుద్ధానం గురించి, అన్నిటి గురించి ప్రకటిస్తూ వస్తున్నాడు. అయితే ఈయన ప్రకటిస్తూ వస్తున్నాడు. 5 రోజులు బోధ చేశాడు. 3 రోజులు బోధ చేశాడు. ఓకే, బోధ చేసిన తర్వాత ఆయన రొట్టెలు చేపలు పంచిపెట్టి ఆయన కొండ దిగి కిందకు వస్తున్నాడు. కొండ దిగి కిందకు వస్తున్నాడు. అయితే కొండ పైన ఏమి జరిగింది ఒక కుష్ఠరోగి తెలియదు. కొండ పైన ఏమి జరిగింది కుష్ఠరోగికి తెలియదు. ఎందుకంటే కుష్ఠువాడు ఈ ప్రజల మధ్యలోకి రాకూడదు. కుష్ఠువాడిని ఊరి బయట పాలెము అవతల తీసుకొని వదిలిపెట్టేస్తారు కదా, అతడక్కడే ఉన్నాడు. అయితే ఎవరో చెప్పారు, ఈ 3 రోజులు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే బోధ జరుగుతున్నది. యేసు ప్రభు కొండ మీద ప్రసంగము మాత్రమే. కొండ మీద ఎవ్వటి స్వస్థపరచలేదు ఆయన ప్రసంగం చేసినప్పుడు ఎవరిని స్వస్థపరచలేదు. అందరూ ఆకలితోనే ఉన్నారు, వింటూనే ఉన్నారు, ఆయన బోధ వింటున్నారు. అప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఒక బాలుడి దగ్గర ఉంటే తీసుకొని వచ్చారు. 5,000 మందిని కూర్చోబెట్టి పెడితే ఎవరో తొందరగా తిరిగి తొందర పరిగెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ పరిగెట్టిన వ్యక్తి వెళ్ళి పైన ఒక ఆయన ఉన్నాడు, రొట్టెలు పెడుతున్నాడు. తినుపో అన్నాడో లేకుంటే 4 రొట్టెలు ప్యాక్ చేసుకొని ఆయనకి ఇచ్చి వచ్చాడో తెలియదు మనకి.
తిన్నాడు, ప్యాక్ చేసుకొని వెళ్ళొచ్చు. చాలాసార్లు ఇలా జరుగుతుంది. హాస్టల్లో ఉన్న మేము ఇప్పుడు హాస్టల్లో ఉంటే ఉత్తుత్తి జ్వరాలు వచ్చాయన్నమాట. నిజమైన జ్వరాలు కాకుండా ఉత్తుత్తి జ్వరాలు వచ్చాయి. ఆ రోజు పోలని లేదు, స్కూల్కి వెళ్ళకూడదు. అందుకేమంటే టీచర్ జ్వరం వచ్చిందని చెప్పేది. జ్వరం వచ్చిందా అని చెప్పేది అనమాట. సరే అని చెప్పేసి చెక్ చేద్దామని అంటే థర్మోమీటర్ పెట్టేవాళ్ళు. దానికి ముందే కాఫీ తాగెళ్ళేది. ఆ కాఫీ తాగిన నోటితోటి వెంటనే థర్మోమీటర్ పెడితే కనిపించేది. ఇప్పుడు ఆకలేస్తుంది. మధ్యాహ్నం పూట టీచర్ వార్డెన్ ఏమనేటోళ్ళు అప్పట్లో పాలు బ్రెడ్ ఇచ్చేవాళ్ళు. ఈ పాలు బ్రెడ్ పనికిరావు కదా, భోజనం చేయాలి. అక్కడ ఏదో పెట్టేస్తున్నారు, కోడిగుడ్డు వేసేస్తున్నారు. అప్పుడు ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఒక్కొక్కడు గ్లాసులో తీసుకొని, కొందడు అన్నం, ఒకడు కూర, ఒకడు పచ్చడి, అన్నం వేసుకొని చక్కగా గ్లాస్ ఇలా పట్టుకొని ఏమి తెలియనట్లుగా ఆకలిగా ఉన్న ఉత్తుత్తి జ్వరం వచ్చిన వ్యక్తికి వెళ్ళి తినిపించేవాళ్ళు. మరి కుష్ఠరోగి ఆయన ఎవరు కలవటానికి లేదు, కొండ దగ్గరికి రావడానికి వీలు లేదు. ఆయన కొండ కిందనే ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ప్రభువు ఆ కొండ దిగుతున్నాడో ఎవరు ఆయనకి చెప్పారు, పైన జరుగుతున్నది ఎవరో చెప్పారు, 3 రోజుల నుంచి బోధ జరుగుతుంది ఎవరో చెప్పారు, 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టారు ఎవరో చెప్పారు. బహుశా ఫ్రెండ్ తీసుకెళ్ళాడేమో, అన్నయ్య తీసుకెళ్ళాడేమో, తమ్ముడు తీసుకెళ్ళాడేమో. ఇది తిని ఆయన వస్తాడు, అక్కడి నుంచి ప్రభు వస్తాడు, ఆయనకి ఎదురుపడి వెళ్ళి నన్ను బాగు చేయను అడిగానంటే చెప్పారు, ఎవరో చెప్పారు, తెలియదు ఆయనకి. కుష్ఠరోగులు ఆరోగ్యంగా ఉన్న వారిని కలవటానికి వీలు లేదు. అయితే ఈయన పరిగెట్టుకుంటూ వస్తున్నాడు అక్కడికి. కొండ దిగగానే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ఆయన పాదముల మీద పడి, నీకు ఇష్టమైతే నన్ను ముట్టుకొని నన్ను బాగు చేయంటే నాకు ఇష్టమే అన్నాడు. ఆయన ఏం చేశాడు అప్పుడు? ఆయన బోధ చేస్తూ ఉన్నాడు, ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ప్రసంగం చేసినప్పుడు ఆయన కేవలము మాటలు, జ్ఞాన ఉపదేశం మాత్రమే పలికాడు. ఆయన ప్రసంగంలో స్వస్థతల గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. గుడ్డివాడు పరిగెట్టుకుంటూ ఆయనకు వచ్చాడు. ఆ గుంపులో వెళ్తూ ఉంటే దావీదు కుమారుడా నన్ను కరుణించు ఎవరో చెప్పారు. ఆయనని పిలిస్తే ఆయన స్వస్థపరుస్తాడు అన్నప్పుడు ఈయన కేకలు, ఈయన విశ్వాసంతో ఏమంటున్నాడు వచ్చేసి, నేనేం చేయలేదు కదా. ఆ స్త్రీతో ఏమంటున్నాడు, నేనేం చేయలేదు కదా. నీ విశ్వాసము నిన్ను తెచ్చుకో, విశ్వాసం సంపాదించుకో, బాగు చేసుకో, పో అంటున్నాడు ఆయన. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది, నేనేమి చేయలేదు అంటున్నాడు. కాకపోతే నాలోంచి ప్రభావం బయటికి వెళ్ళిపోయింది. నువ్వు సాక్ష్యం చెప్తావా? నేను సాక్ష్యం చెప్పను. నిలబడిపోయింది ఆమె, దాక్కొని ఉందా ఇక్కడ. తర్వాత బయటకు వచ్చి సాక్ష్యం చెప్తా, అందరి ముందు సాక్ష్యం చెప్తుంది, నాకు ఒకప్పుడు ఈ రోగం ఉండేది, ఎప్పుడైతే నేను ప్రభువును ముట్టుకున్నాను వెంటనే నా రోగము పోయిందని చెప్పేసి సాక్ష్యం చెప్తున్నది. అది సజీవమైనటువంటి సాక్ష్యం. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, మారు మనసు కొరకై పరలోక రాజ్యం సమీపించింది కనుక మీరు మనస్సును మార్చుకొని పాపములను విడిచిపెట్టేసి పరలోక రాజ్యంలో ప్రవేశించండి. ఇది ప్రభు పలుకుతున్నటువంటి మాట. పరలోకం ఎలాగున్నది చెప్పాడు ఆయన, భూలోకం ఎలాగుంటుందో చెప్పాడు, నరకం ఎలా ఉన్నదో చెప్పాడు, జీవం ఎలాగుంటుందో చెప్పాడు, తండ్రి ఎలాగున్నాడు చెప్పాడు, దూతలు ఎలా, అన్నీ చూపిస్తున్నాడు. రాబో యుగముల గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రసంగం చేసేటప్పుడు బైబిల్ ఉండాలి. ఈ మాటల్లోనే స్వస్థత ప్రవాహం కలగాలి. గుంపులు పోగు చేసుకుంటున్నాం ఈరోజు. ఈ గుంపులతో ఏమంటున్నాడంటే ప్రభు వచ్చేసి, ప్రభువా 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 అని పిలిచే ప్రతి ఒక్కడు నా రాజ్యంలో ప్రవేశించు. మరి మా సంగతి ఏంటి ప్రభువా, తలుపుది అంటున్నాడు. ఎవరు మీరు అని అంటే, నీ నామం పేరట దయ్యాలు వెళ్ళగొట్టాం ప్రభువా అన్నారు. మీరెవరో నాకు తెలియదు, నీ నామములో మేము ప్రవచించాం ప్రభువా అంటున్నారు. మీరెవరో మాకు తెలియదు. ఏలియా కంటే గొప్ప ప్రవక్తలుగా మార్చబడిపోయారు, ఎలీషా కంటే గొప్ప ప్రవక్తలుగా పేరు కాంచిన వారు, కానీ మీరెవరో నాకు తెలియదు అని అంటున్నాడు. అయ్యా నీ నామం పేరు మేము అద్భుతాలు చేశామయ్యా, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. నీ క్రియలో సాక్ష్యము భూలోకములో నిన్ను పాపులర్ అయ్యేలాగా, ఫేమస్ అయ్యేలాగా, నువ్వు వైరల్ అయ్యేలాగా చేసుకొచ్చాయి. నేను వైరల్ అయ్యాను ఆ రోజు అంటాడు ప్రభు. ఏమంటాడు, నేను కూడా వైరలే. నేను ఎటు వెళ్తాడు, జన సమూహము. నేను కొంచెం ప్రశాంతంగా కొండకి కూర్చుందాం అనుకుంటే గుంపులు గుంపులుగా మీరు వచ్చేవాళ్ళు. ఎందుకు? వైరల్. నా వార్త వైరల్ అయిపోయింది. ఆ రోగిని స్వస్థపరిచిన మాట వైరల్ అయిపోయింది. ఆ ఎరుకో మార్గంలో ఇక్కడ ఒక గుడ్డివాడు, అక్కడ ఒక గుడ్డివాడు కనిపిస్తున్నాడు. ఎంట్రీలో ఒక ఆయన స్వస్థత, ఎగ్జిట్లో ఇంకొకరు స్వస్థత కనిపిస్తున్నది మనకి. ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ స్వస్థతలు కలిగినాయి. స్వస్థతలు కలగాలి, అద్భుతములు జరగాలి, ప్రవచనములు పలకాలి. కానీ అన్నిటికంటే ముఖ్యముగా మారు మనసు కలగాలి, మంచి సాక్ష్యము కలగాలి. కొర్నేలి గురించి మంచి సాక్ష్యం ఇక్కడ రాయబడుతున్నది.
కొర్నేలి గురించి మంచి సాక్ష్యం రాయబడుతూ ఉన్నది. ఓకే, ఆ తర్వాత మేము ముందుకు వెళ్తాం. 39వ వచనంలో, ఆయన యూదుల దేశమందు యెరూషలేము నందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించి, ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిని నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. పేతురి మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగెను. ఇది ప్రాముఖ్యం. ఆయన ఇంకా చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ గురించి ఏం మాట్లాడలేదు ఇప్పుడు వరకు. ఆయన పరిశుద్ధాత్మ గురించి ఏమి మాట్లాడదు. ఆయన బోధ చేస్తూ ఉండగా ఆ బోధ వింటున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. అంటే పరిశుద్ధాత్మ వరము సున్నతి పొందిన వారికి కాక సున్నతి లేని వారికి కూడా కలుగుతుందా? అందరికీ కలుగుతుందని చెప్పి వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించిన తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారతిని వేడుకొనిరి. నేను ఇక్కడ మరలా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి వీడియోలో ప్రతి మెసేజ్లో కూడా నేను చెప్పిన మాట ఇదే. యేసు నామం గురించి దీన్ని అర్థం చేసుకోకూడదు. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఏం చెప్తున్నాను ఈరోజు అంటే, పరిశుద్ధాత్మని వారు సువార్త వింటున్నప్పుడు పొందుకున్నారు. వారు సువార్త వింటుండగానే, క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉంటుండగానే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. నపుంసకుడు క్రీస్తు గురించి వింటుండగానే బాప్తిసం పొందుకున్నాడు. ఈ ప్రజలు, కొర్నేలి తన ఇంట ఉన్న వారందరూ కూడా వింటూ ఉండగానే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అప్పుడు మీరు యూదయలోను సమరయలోను బోధిగంతల వరకు వెళ్ళి నాకు సాక్షులై ఉంటారని వారితో చెప్పిన ప్రకారముగా వాక్యం వింటున్నటువంటి మీరు కూడా పరిశుద్ధాత్మను పొందుకొని ఆయనకు సాక్షులుగా శక్తి మొదలుగా నిలబడండి. లోకంలో ఏది సంపాదించినా సంపాదించకపోయినా, ఎన్ని కూటాలకు వెళ్ళినా కూడా, లేక ఎన్ని సంఘాలు కట్టినా కాదు, ఎన్ని ఆస్తులు ఒక మంచి సాక్ష్యము తప్పక సంపాదించుకోండి. ఆ పరిశుద్ధాత్మని సంపాదించుకోండి. ఆ తలుపు మోయబడుచున్నటువంటి సమయంలో నీవు బయట ఉండక అది తెరిచిన వెంటనే నేను పరలోక రాజ్యంలో ప్రవేశించే విధముగా పరలోక రాజ్యముకు అధికారమును సంపాదించుకో. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక.